వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఎండ్రాయిలు టమాటా కర్రీ. దీనికి ముందుగా ఎండ్రాయిలు తీసుకుని వాటిని కాళ్ళు, తోక, తల తీసేసుకుని వాటిని నీళ్లు పోసి ఒకసారి కడుక్కుని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పెట్టుకోవాలి. దీనికి 4 ఉల్లిపాయలు తీసుకుని వాటిని తొక్క తీసేసి కడుక్కుని చిన్న ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. టమాటాలు 4, వీటిని కూడా చిన్న ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి కడుక్కుని. 4 పచ్చిమిర్చి, వీటిని కూడా చీరుకుని పెట్టుకోవాలి కడుక్కుని. ఒక ములక్కాడ, దీన్ని కడిగేసి మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి మనం ఒక 4-5 వెల్లుల్లి రేకుల్ని చితగ్గొట్టుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి తెంపుకొని పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా, అంటే 1½ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె పడుతుంది. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ పేస్ట్. ఇప్పుడు ముందుగా ఈ ఎండ్రాయిల్ని ఈ విధంగా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దాకపెట్టి అందులో నూనె పోసి అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నూనె పోసుకుని అది వేడెక్కిన తర్వాత ఈ ఎండ్రాయిలు వేసి అవి ఈ విధంగా కొంచెం కలర్ మారేదాకా వేపించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుని అందులో ఈ తాలింపు వేసుకుని ఈ వేగిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఒకసారి కదుపుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు 1½ టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. అది మీరు తిని ఉప్పుని చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు వేసి ఇవి సగం ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని వేపించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇది ఈ విధంగా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక 200 ml దాకా వాటర్ పోసుకోవచ్చు. పోసుకుని దీన్ని ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికేటప్పుడు తగ్గించేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా సగం ఉడికిపోయిన తర్వాత టమాటా కూర ఇందులో ఈ ఎండ్రాయిలు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా మొత్తం దగ్గరికి లాగేయాలి ఎసరంతా. అప్పుడు కూర బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు లాస్ట్లో. ఎండ్రాయిలు టమాటా కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి ఏంటి, రైస్లోకి ఏంటి కూడా చాలా బాగుంటుంది.